సార్ పరకామణిపై సిట్ సిబిఐ ఎంక్వైరీ కోరుతూ వైసీపీ లేఖ, మరి కేంద్రం స్పందన ఏంటి? ఎస్, ఇప్పుడు పరకామణి మీద నిజంగా నిన్న కూడా మనం మాట్లాడాం కదా, అన్ని వివరాలు ఎక్కువ మంది మాట్లాడలేదు. వాస్తవానికి ఏం జరిగింది, అసలు ఎవరి తరఫున వచ్చిన వాడు ఇన్ని సంవత్సరాలు కొనసాగడం ఏంటి, ఇంతకుముందు కూడా చేశాడు అని చైర్మన్గా పనిచేసిన భూమన చెప్తున్నాడు. కాదు, వీళ్ళే కోట్లు వందల కోట్లు దోచుకున్నారని వీళ్ళు అంటున్నారు. వీటన్నిటి మధ్య ఒకరోజు జరగదు కదా. ఈ ముఠాలేంటి, మఠాలేంటి, పార్టీలేంటి, వాళ్ళు ఎవరి మనుషులు? అసలు నేను నిన్న ఒక ప్రశ్న వేశాను. బయట నుంచి ఒక ప్రత్యేకమైన పరిశీలకుడుగా వచ్చిన వ్యక్తి అతని మీద చర్య తీసుకున్నప్పుడు ఆ సంస్థ జోలికి మీరేం పోలేదు. సో లోతుపాతల్లోకి దీంట్లోకి వెళ్ళలేదు. ఇంకొకటి కొన్ని సందేహాలు ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆస్తులు రాయించుకొని స్వామివారికి సమర్పించినప్పుడు ఇంకొంతమంది వేరే ఆస్తులు ఏమైనా రాయించుకున్నారా లాంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తేలేట్టు? ఇప్పటివరకు సిబిఐ నెయ్యి సమస్య మీదే ఇంకా తేల్చలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు అది కూడా శుక్రవారం వస్తుంది వర్మ. ఏమని, నెయ్యి కేసులో విచారించడానికి సిట్ సభ్యుడు కాని అధికారి దగ్గరికి పొమ్మన్నారు అని సిబిఐ మీద ఒక కేసు వేసాడు ఒక స్టేక్ హోల్డర్. దాన్ని సుప్రీంకోర్టు విచారిస్తూ ఉంది ఇప్పుడు. కాబట్టి నెయ్యిదే తేలలేదు, ఇంకా చాలా విషయాలు తేలినప్పుడు ఈ దొంగతనం, నేరుగా భక్తులు దేవుడికి సమర్పించిన వాటి దొంగతనం మీద బయటకు వచ్చిన అంశం ఇదేదో సిటీ రవికుమార్కు లేకపోతే భూమనకో పరిమితం చేయడం అనే దాంట్లో అర్థం లేదు. ఈ మొత్తం మీద సమగ్రంగా దర్యాప్తు జరిపి నిజాలేదో తీసుకొని రావాలి. దాంట్లో కావాలంటే ఆధ్యాత్మికవేత్తలను కూడా మీరు పెడితే పెట్టవచ్చు. అందుకని సిబిఐ ఎంక్వైరీ ఎంపీ కోరాడు. ఇది గురుమూర్తి అనుకుంటా, తిరుపతి ఎంపీ. ఆయన లేఖ రాశాడు. ఆయన అడుగుతున్నాడు. నిజంగా ఎంపీ అడగడం సహజమే కదా. కేంద్రం నుంచి స్పందన లేదు. లోకేష్ కూడా నిన్న మీడియాతో చిట్ చాట్ చేశాడు. ఈ విషయం మీద ట్వీట్ పెట్టింది లోకేషే కదా. లోకేష్ ట్వీట్కు భూమన రియాక్షన్ ఇవ్వడంతో ఇది కదిలింది. సో లోకేష్ నిన్న మళ్ళీ ఏం చెప్తున్నారంటే, ఒక సిట్ వేస్తాము, సిట్ వేసి దీనికి సంబంధించిన నిజాలని తేలుస్తాము అని ఆయన అంటున్నారు. నిజంగా అదే కనుక సిట్టు సిబిఐ ఏదైనా సరే, అసలు కొండ మీద ఏం జరుగుతుంది, ఏ శక్తులు వేసాయి, మత శక్తుల పాత్ర ఏంటి, లేదా భిన్నమైన మఠాలు, స్వాములు, స్కాములు ఇవన్నీ ఏంటి, ఒక సమగ్రమైన ప్రక్షాళన, సమగ్రమైన పరిశీలన జరిపితే తప్ప కుదరదు. కేంద్రం స్పందించాలి కదా. మరి నిజంగా మతము, సనాతన ధర్మము ఇవన్నీ చెప్తూ ఉన్నారు కాబట్టి